హలో. ఏంటే నువ్వు చెప్పిందేంటి, చేస్తున్నదేంటి? మాట మీద నిలబడవా లేక ఓడిపోతావని భయపడుతున్నావా? దేవతలు దేవుళ్ళు తోడున్న మానవులు ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఓహో, అంటే నువ్వు దేవతవా? దేవుణ్ణి నమ్ముకున్న మానవ మాతృరాల్ని. అందుకేనా నీ అమ్మ బాబుల దగ్గర నీ గోడు వెళ్ళబోసుకుంటున్నావు? నిజం చెప్పేశావు. పిచ్చిదానా, పూర్తిగా నువ్వు వినలేదనుకుంటా. నేనే కనుక నిజం చెప్తే ఈ క్షణం నువ్విలా నా ముందు నిలబడేదానివే కాదు. ఈ పాటికి శవమై చాలాసేపు అయ్యేది. అబ్బచ్చా, మరెందుకే విషయమంతా ప్రజ్వకి తెలుసని కలరిచ్చావు? నన్నిరికించాలని ఫుల్గా ప్లాన్ చేసినట్టున్నావు. నిన్ను ఇరికించలేదు, నిన్ను సేవ్ చేశాను. ఏంటి, నువ్వు నన్ను సేవ్ చేసావా? నీలా నేను రివర్స్ డ్రామా ఆడి నీ అమ్మ నాన్నలకి ధైర్యం ఇవ్వకపోతే ఈ పాటికి గుండె పగిలి చచ్చుండేవాడు. ఏయ్, తాటాకు చప్పుళ్ళకి బెదిరిపోవడానికి మా నాన్న మామూలు మనిషి కాదే. పోలీస్ పోలీస్ పోలీస్. నువ్వు చేసుకోబోయేది నా భర్తనేనని అమ్మా నాన్నలకి ఎప్పుడో తెలుసు. నీ మోసాన్ని చెప్పలేదు, నువ్వే జ్వాలవని చెప్పలేదు. సంతోషం. పెళ్లికి ఇంకా 4 రోజులే టైం ఉంది. అప్పటి వరకైనా ప్రశాంతంగా ఉండమని. తర్వాత ఎలాగూ పాపం ఉండరుగా. ఎవరుంటారో ఎవరుండరో ముహూర్తం టైంకి తెలుస్తుంది. ఏంటి నీ ధీమా? నీ మొగుడితో నేను 3 ముళ్ళు వేయించుకున్న మరుక్షణం నువ్వెక్కడుంటావో ఆతో ఆలోచించు. నన్ను ఎవ్వరేం చేయలేరు. ఆ 3 ముళ్ళు పడితే కదా. అయినా నీకో విషయం తెలుసా? ఈ పెళ్ళాగితే నన్ను శాశ్వతంగా ఆ ఇంటి కోడలిగా స్వీకరిస్తామని కుటుంబం అంతా మాటిచ్చారు. అది జరగని పని. జరిగేది నాకు తెలుసు, నీకు తెలీదు. అదే భ్రమలో ఉండు. నీ బతుకు అగమ్య గోచరంగా మారబోతుంది. అది చూద్దాం, ఎవరికి ఏం జరుగుతుందో. ఎంత పొగరు దీనికి! ఏం చూసుకుని రెచ్చిపోతుంది? చూస్తా, దీని అంతు చూస్తా. అమ్మాయి తల్లి పేరు కల్పన, తండ్రి పేరు కృష్ణ. ప్రజ్వ మా ఇంటమ్మాయి. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ. ఇక ఇంటికి రానందమ్మా, ఎదరాజీనామా. కురిసే కన్నీరే
వరదయ్యే వేళ రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా రేపటికే సాగే పయనం నిన్నటినే చూడని నయనం గమ్యాలే మారే గమనం ఆగదు ఏ మాత్రం బ్రతుకంతా ఈడుంటుందా చివరంతా తోడుంటుందా నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం ఆకాశం ఎల్లవుతుందా రెక్కలు వచ్చాక అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక కలలే నిజమౌనా కలవరమేమైనా రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా పువ్వులనే పెంచే మాలి ఉళ్ళల్లో వెతకడు జాలి తిరిగిందా నిన్నటి గాలి మనసైన మాయం ఏనాడో రాశాడమ్మా తలరాతే బ్రహ్మ బ్రతుకే నవలైన కథలింతేమైనా గుండెలు దాగిన ప్రేమ బూటికి చేరిందా కంటిని వీడిన పాప కన్నుగా మిగిలిందా రా అంతే ప్రజ్వా మా ఇంటమ్మాయే. పెళ్లి కూతురు తల్లిదండ్రులు పందిట్లో లేకుండా అమ్మాయి పెళ్లిపీటల మీద కూర్చుంటుందా? తమ్ముడు, తమ్ముడు, ఏమైంది? ఏ అంత టెన్షన్గా ఉన్నావు? ఏమైందంటావు ఇంతక్క? తండ్రి మాత్రమే ఉన్నాడని, తనకు నా అనే వాళ్ళు ఎవరూ లేరని నమ్మించింది. అన్నీ తనే అనుకున్న నన్నే మోసం చేయాలని చూసింది. అంటే ఆ కుటుంబంతో చేతులు కలిపి డ్రామాలు ఆడుతుందనేగా? పొరపాటు పడుతున్నావు తమ్ముడు. కల్లో కూడా ప్రజ్వ అబద్ధం చెప్పదు. నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న అమ్మాయి నిన్ను మోసం చేయదురా. అదే నిజమైతే ఇన్ని రోజులు వాళ్ళింట్లోనే ఉంటున్నానని, వాళ్లకు తనకు ఏదో సంబంధం ఉందని ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మనకి ఆ ఇంటికి పనికి వాళ్ళ సంబంధం ఒకటి ఏడ్చిందని ప్రజ్వకేం తెలుసు? అది ఆలోచించావా? తెలుసో తెలీదో రాని తెలుస్తాను.
ఇక్కడికే రమ్మన్నారు? ఏంటి అంత కోపంగా ఉన్నారు? నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడుంటున్నావమ్మా? చెప్పమ్మా. అది అంకుల్ చెప్పు. నన్ను కలిసిన ప్రతిసారి ఎక్కడి నుంచి వచ్చావు? అది అడిగేది నిన్నే. చెప్పు. ఏంటండి కొత్తగా అడుగుతున్నారు? అడిగే అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నువ్వు చెప్పిన ఆంటీ అంకుల్ అనేవాళ్ళు ఎవరు? చెప్పమ్మా, వాళ్ళెవరు? అంకుల్ అంటే ఏసీపీ కృష్ణ గారు. ఆంటీ అంటే ఆయన భార్య కల్పన. ఏమైంది ఇప్పుడు? వాళ్ళెవరో తెలుసా? చెప్తున్నానుగా ఆంటీ అంకుల్ అని, నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని. వాళ్ళు నాకేమవుతారో తెలుసా అని అడుగుతున్నాను. తెలీదు. ఏ? వాళ్ళ కూతురు ఎవరో తెలుసా? తెలుసు, తులసి. ఆ తులసి ఎవరో కాదు. ఓ అమ్మాయి మోసం చేసిందని, తన మెళ్ళో తాళి కట్టి తప్పు చేశానని నీ దగ్గర గోడు వెళ్ళబోసుకున్నానే, తనే నా భార్య. ఏమండి? ఏమన్నారు? అవును, ఈ ప్రపంచం ముందు తల వంచుకున్నది నాకు మనశ్శాంతి కరువైంది ఆమె వల్లనే. ఛ! అలాంటిది నువ్వు వాళ్ళింట్లోనే ఉంటూ వాళ్ళ తిండి తింటూ ప్రతిరోజు నన్ను కలుస్తూ కూడా నోరు ఇప్పలేకపోయావు, నిజం చెప్పలేకపోయావు. ఏమండి? ప్రజ్వా, 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 నువ్వు టెన్షన్ పడక, కంట్రోల్ చేసుకో. ఓకే? తులసి, తులసి మీ మొదటి భార్య. నిజంగా నీకు తెలీదా? లేదు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా తులసి మీ భార్య అని నాకు తెలియదు. నన్ను నమ్మండి. నమ్ముతాను, కానీ నిన్ను అడ్డం పెట్టుకొని నన్ను సాధించాలనుకుంటున్నారు. ఎలాగైనా ఈ పెళ్లి ఆప్తామని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడేం చేయమంటావు? అంటే ఇన్నాళ్ళు నాకు చేసిన నష్టం చాలక చివరికి మనస్ఫూర్తిగా ప్రేమించిన మిమ్మల్ని కూడా నాకు దూరం చేయాలనుకుంటున్నారన్నమాట. ఏమంటున్నావమ్మా? వాళ్ళు నీకు నష్టం చేశారా? అవును అంకుల్, వాళ్ళ వల్ల నా సర్వస్వం కోల్పోయాను. తల్లి లేని దాన్ని, నా తండ్రిని పోగొట్టుకున్నాను. వాళ్ళ స్వార్థం కోసం నా తండ్రిని చంపేశారు.
విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చినట్టు నమ్మించి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని నాకు కాకుండా చేయాలని చూస్తున్నారు. ఇక సహించును, వాళ్ళని వదిలిపెట్టును. అంటే నీ పగ సాధించుకునేందుకు నన్ను పెళ్లి చేసుకుంటున్నావా? చూడండి, మీ భార్య ఎవరో తెలియకముందే మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా మీతో కలిసి బ్రతకాలనుకున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంతేగాని ఎవరిని సాధించాలని కాదండి. కానీ ఈ పెళ్లి ఆపి తీరుతామని ప్రగల్భాలు పలుకుతున్నారు. క్షణం ముందైనా ఈ పెళ్లి ఆగుతుందని నమ్మకంగా చెప్తున్నారమ్మా. అదే జరిగితే వాళ్ళని మాత్రం వదిలిపెట్టిన అంకుల్. నా ప్రాణం కన్నా ఎక్కువైన మీ అబ్బాయిని నన్ను విడదీయాలని చూస్తే వాళ్ళని బజారుకి లాగుతాను. విన్నారుగా నాన్నగారు, ప్రజ్వా తమ్ముడు ఆ ఇంటి అల్లుడని ప్రేమించలేదు. తనని తానుగా ప్రేమించింది. తమ్ముడితో జీవితాంతం కలిసి బ్రతకాలనుకుంది.